నా టెర్రస్ గార్డెన్లో ఒక చిన్న ప్రయోగం అయితే చేశాను. అది నాకైతే బాగానే అనిపించింది. మీకు కూడా ఉపయోగపడితే కనుక చేసుకోండి. సో ఇది మనకి 9 ఇంచెస్ గ్రో బ్యాగ్ అనమాట. ఇందులో వంగ మొక్క ఇక మీకు కనబడుతుంది కదా, పోతా పిండితో ఉన్నటువంటి వంగ మొక్క 2 months అవుతుంది దగ్గర నాటిది. సో ఇది కుండీ. మీకు కుండీలో ఎక్కడా కూడా వంగ మొక్క లేదు, అంటే ఇక్కడ పైన ఉన్నటువంటి భాగంలో ఎక్కడ కూడా వంగ మొక్క లేదు. కానీ ఏం చేశానంటే ఇక్కడ చిన్న హోల్ అయితే పెట్టి మొక్కని లోపల పెట్టాను. సో అది ఇలా పెరిగిందనమాట. చూసారుగా, ఇంత ఉంది వంగ మొక్క. ఇలా ఎందుకు పెట్టానంటే నాకు ప్రతిసారి మొక్కల వేర్లు పైనే ఉండడం వల్ల బాగా ఎండలు ఉంటాయి కదా మనకి, అప్పుడేమవుతుందంటే మొక్క తొందరగా ఎండిపోవడం అలా జరుగుతుంది. అది కొంచెం అడుగు భాగంలో అయితే మనకి కొంచెం తేమ ఉంటుంది కాబట్టి ఇలా నేను మిడిల్ పార్ట్లో మొక్కను పెట్టాను. మొక్కను పెడితే అది ఇలా వస్తుంది. నేను పైన ఏం చేస్తానంటే ఎప్పటికప్పుడు సాయిల్ లూజ్ చేసుకుంటాను, అలాగే కంపోస్ట్ కానీ ఏ ఒకటి ఇచ్చేస్తూ ఉంటా. దీనివల్ల ఏమవుతుందంటే రూట్లు డిస్టర్బ్ అవ్వట్ల, రూట్లు అంతా కూడా కింద భాగంలో ఉంటుంది, తొందరగా పైకి రావన్నమాట. కాకపోతే మనం ఇచ్చేటటువంటి వాటర్ కానీ అలాగే ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా మొక్క తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. నేను ఏం చేశాను అంటే ఇందులో తోటకూర కూడా వేశాను, కాకపోతే అది అంత సక్సెస్ అవ్వలేదండి. మెంతుకూర, పుదీనా అయితే మనం వేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ఎక్కువ ఫెర్టిలైజర్స్ ఇస్తే కనుక వేసుకోవచ్చు. అంటే ఈ మొక్క చిన్న ఏజ్లో ఉన్నప్పుడు మనం ఇక్కడ ఏదైనా పంట తీసుకోవచ్చు. మొక్క పెరిగే కొంది అంటే ఇలా వచ్చిన దశలో మనం వేయకపోవడమే మంచిది, ఎందుకంటే దానికి దీనికి మనకి అంత సరిపోదు. సో ఇదైతే మనం ఎంత ఎండలు ఉన్నా కానీ ఈ పైన మనం మల్చింగ్ వేసేసుకోవచ్చు, తర్వాత తీసి ఎరువు కలుపుకోవచ్చు ఈజీగా. సో వేర్లు అయితే డిస్టర్బ్ అవ్వట్లేదు. సో ఇలా చేశాను. ఇదిగోండి, ఇది ఇక్కడ చిన్న హోల్ అయితే పెట్టాను, అక్కడ నుండి ఇలా వచ్చింది ఈ మొక్క. ప్రజెంట్ అయితే చిన్న చిన్న కాయలు కూడా వస్తుంది. అలా ఒకటి కాదు, నేను 2 మొక్కలు అయితే పెట్టుకున్నా, ఇది కూడా అనమాట. సో ఏదైనా సరే మనం చేసి సక్సెస్ అయిన తర్వాత వీడియో పెడితే బాగుంటుందని ఊరుకున్నాను. సో ఇది ఇంకొకటి, దీనికి కూడా ప్రజెంట్ పూత మీద ఉంది. ఇలా అయితే చేశానండి ఒక 2 గ్రో బ్యాగ్స్ మట్టుకే. నాకైతే పర్వాలేదు అనిపించింది, ఎందుకంటే మెయిన్ రీజను మొక్క తొందరగా వడిలిపోవట్లేదు. అడుగు భాగంలో తేమ ఉంటుంది కాబట్టి మొక్క వడిలిపోవట్ల, కొంచెం హెల్తీగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఎరువులు అవి కలుపుకున్నప్పుడు రూట్స్ అవి డిస్టర్బ్ అవుతాయి అని ఆ ప్రాబ్లం అయితే ఏమీ లేదు.